హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము బెంగళూరులో ఉన్న కబ్బన్ పార్క్ వచ్చేసాము. ఈ కబ్బన్ పార్క్ అయితే చాలా అంటే చాలా పెద్దదే అండి. మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి రావచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము చాలా రైడ్స్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఒకటి 20 రూపీస్. ఇక్కడ చూడండి పక్కనే ఎంత ఫుడ్ కోర్టు చాలా ఉంటుంది. ఫుడ్ గురించి భయపడిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ ఎంత ఎంట్రన్స్. ఫస్ట్ స్టార్టింగే మేము ట్రైన్ అని చెప్పేసి ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాము. ఏదో చిన్నపిల్లల్లాగా ఎక్కడానికి. ఇదే చూడండి, ఇక్కడ ట్రైన్ ఎంట్రన్స్. చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంది. కానీ మాకు ఇంకా ట్రైన్ ఎక్కాలని చెప్పేసి ఆ హ్యాపీనెస్ కోసము క్యూలో నిలబడుకొని ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది క్యూలో నిలబడుకొని వెళ్ళేసరికి. చూడండి ఇక్కడ ట్రైన్ది ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఇక్కడ సపరేట్గా ఉంటాయి లోపల అన్నిటికీ. ట్రైన్కి 30 రూపీస్. మిగతావన్నీ బోటింగ్, కొలంబస్ లైక్ ఇంకా ఏమైనా గేమ్స్ ఉన్నా అన్నీ మ్యాక్సిమం 30 రూపీసే. కానీ ఎంట్రీ ఫీజు మాత్రం 20 రూపీస్. ఈజీగా కొద్దిగా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో మాత్రమే వెళ్ళేసి రావచ్చు. కొద్దిగా బాగా మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి క్యూలో నిలబడుకున్నాము. ఒకసారి వచ్చింది ట్రైన్. మేము మా ముందు ఇంకా వన్ క్యూ ఉంది. ఫైనల్గా వచ్చేసింది అండి. ఇంకా ఏదో చిన్నపిల్లలుగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, అలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఫైనల్గా ట్రైన్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో అసలు. చిన్నపిల్లలను తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. కానీ పెద్దవాళ్ళకి కూడా వెళ్తే అదొక హ్యాపీనెస్ కదా. ఇక్కడ చూడండి స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఈ ట్రైన్ ఏంటంటే చుట్టూరు కబ్బన్ పార్క్ ఉంటుంది కదా, దాని చుట్టూరు ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తుంది. ఒక 5 to 7 minutes పడుతుంది రౌండ్ వేసుకోవడానికి. దీనికి ఛార్జ్ 30 రూపీస్. ఇక్కడ చూడండి మొత్తం చూసేయచ్చు. అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. బోట్ రైడింగ్, ఇదంతా బోట్. ఇక్కడ కూడా బోట్ కాస్ట్ కూడా 30 రూపీసే. మొత్తం ఎక్కడ దేనికి వెళ్ళాలో దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ చూడండి వాళ్ళు వచ్చే మమ్మల్ని వీడియో తీస్తున్నారు, మేము వాళ్ళని వీడియో తీస్తున్నాము. అదొక హ్యాపీనెస్ అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ చూడండి ఇక్కడ గుహలాగా కొండల మధ్యలో వెళ్తున్నట్టు ఎలా అరేంజ్ చేశారో నిజంగా చాలా బాగుంది. చిన్నపిల్లల్లాగా గంతలేసి ఎంజాయ్ చేస్తున్నాము. ఇది బోట్ రైడింగ్ ఎంట్రన్స్ అక్కడ. ఇక్కడ చూడండి మొత్తము అంటే పార్కులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనకు ఈజీగా తెలిసిపోతుంది ట్రైన్ ఎక్కేస్తే. అంటే ఎక్కడెక్కడ ఏముంది అని చెప్పేసి మనకు తెలియదు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ అంతా ఫుడ్ కోర్టు. ఇక్కడ ఏదో కొద్దిగా షాప్ మాల్ లాగా జరుగుతుంది. డ్రెస్సెస్ అవన్నీ కానీ టూ కాస్ట్ అండి డ్రెస్సెస్ ఇవి అన్నీ చెప్పాలంటే. ఫుడ్ కొద్దిగా బెటరే, కానీ కొద్దిగా స్నాక్స్ అవి మాత్రం కొద్దిగా బెటరే అండి కాస్ట్. మిగతావన్నీ టూ కాస్ట్ అండి, చాలా అంటే చాలా కాస్ట్. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ బాగా ఎంజాయ్ చేసేసాము. మేము మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ 3 o'clock రిటర్న్ అయిపోయాము. కొద్దిగా మాల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూడండి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అంతా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫుల్ గ్రీనరీ అండి. మైండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. క్యూలో నిలబడుకొని మరీ వెళ్ళేసి వచ్చాము. ట్రైన్ ఎప్పుడు ఎక్కనట్టు అదేదో ఫీల్ లాగా వెళ్ళేసి వచ్చేసాము. కానీ బాగుంది. ఒక హాఫ్ డే అయినా కానీ బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసేయండి. అంటే కొద్దిగా మంచిగా అన్నీ నీట్గా చూసి రావచ్చు. మేము ఇంకా కొన్ని ఎక్కలేదు, టైం లేదని చెప్పేసి. చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి కొలంబస్ అని ఎగురుతూనే ఉన్నాము. ఇక్కడ చిన్న ట్రైన్స్ ఇంకా ఉన్నాయి. అమ్మయ్య ఫైనల్గా దిగేసామండి. అమ్మా ఎంత పెద్ద ట్రైన్ అండి, చూసారు కదా మీరు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వెంటనే కొలంబస్ దగ్గరికి వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా భయం మాకు. ఇక్కడ ఈ కొలంబస్ ఛార్జ్ కూడా 30 రూపీసే. చెప్పాను కదా అన్నీ 30 రూపీస్. దేనికి వెళ్ళాలని చెప్పినా కూడా 30 రూపీసే. ఎంట్రీ ఫీజు మాత్రం 20 రూపీస్. ఇక్కడ చూడండి కొలంబస్ ఎక్కుతున్నాము. కొద్దిగా భయంగానే ఉంది. మాకు ఎక్కాలన్నా కొద్దిగా భయము. మా ఫ్రెండ్ మేమైతే చాలా అంటే చాలా భయపడిపోయాము. అందుకే కొద్దిగా ఫస్ట్లోనే వీడియో తీసేసాను, తర్వాత ఊగేటప్పుడు తీయలేదు. ఎందుకంటే చెప్పేసి చాలా భయము. అది పిచ్చిగా కాకలేసాము. మా ముందు వాళ్ళు చూసి మమ్మల్ని నవ్వుకుంటున్నారు. ఇలా మీలో ఎంతమందికి ఇలా భయపడుతూ అయినా కూడా ఎక్కుతూ ఉంటారు? మన ముందు వాళ్ళు చూసినా కూడా పట్టించుకోం కదా, అదొక ఫీలింగ్ అండి అంతే.
తర్వాత ఇంక వెంటనే దిగేస్తూనే ఇంకా బోట్ రైడింగ్కి వెళ్ళిపోయాము. బోట్ రైడింగ్ లాస్ట్లో ఉందండి. నడుచుకుంటూ అలాగే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా దూరంగా ఉంది కొద్దిగా. స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ పక్కన అంతా ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అని చెప్పేసి నీట్గా ఉండొచ్చు. ఫ్యామిలీతో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది 1 డే ట్రిప్ లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో మ్యూజిషియన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి మంచిగా వాయిస్తున్నారు. ఇక్కడ చూడండి ఇంకా మొత్తం చూపిస్తున్నాను కదా. ఇక్కడ మొత్తం చాలా పార్క్ అయితే మేము డైరెక్ట్ ఎంట్రన్స్ వెళ్ళకుండా మాకు ఫస్ట్ టైం కదా మేము ఎగ్జిట్ లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ లాస్ట్ మొత్తం పార్క్ ఒక 1 అవర్ దాకా తిరిగేసి తర్వాత ఓపిక అనేది లేదు. ఫైనల్గా మాత్రము ఎట్లా వచ్చేసాం. మెయిన్గా యాక్టివిటీస్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చేసాము. ఫైనల్గా వచ్చేసిన తర్వాత అక్కడికే ఓపిక అయిపోయింది మాకు. 1 అవర్ తిరిగేసాం కదా, టైర్డ్ అయిపోయాము. అక్కడికి తింటూనే ఉన్నాం మేము. ఎక్కడ గ్యాప్ అనేది ఇవ్వలేదు. ఎనర్జీ కావాలి కదా అండి. మీరు ఎంతమంది ఇలా వెళ్ళినప్పుడు బయట తింటూనే ఉంటారు? అంటే బయటకు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి కదా, సో నో ప్రాబ్లం. ఇక్కడ అన్నీ ఐస్ క్రీమ్ కాస్ట్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్స్ చూడండి డాన్స్ చేస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అయితే చూడండి ఇక్కడ ఇదే బోటింగ్ ఎంట్రీ అండి. ఈ బోటింగ్ ఎంట్రీ కూడా కాస్ట్ 30 రూపీసే. చూడండి ఇక్కడ అసలు వాటర్ లేవు, అయినా కానీ బ్రిడ్జ్ సేమ్ మనకు ఆ ఫీల్ రావడానికి కోసం అని పెట్టారు ఇక్కడ చూడండి. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ డ్రెస్సెస్ ఇక్కడ అమ్ముతున్నారు కొద్దిగా హాల్ లాగా. కానీ టూ కాస్ట్ అండి, ఒక్కటి కూడా కొనలేము. ఇక్కడ నేను ఒక చిన్నది అడిగినా కానీ 400 500 చెప్తున్నారు. మేము అందుకోసమని ఏమైనా అవసరం లేదని చెప్పేసి ఎలాగే వెళ్ళిపోయాము. ఇంకా నడుచుకుంటూ ఊరికే చూసుకుంటూ, ఇంకా టైం లేదని చెప్పేసి ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడ నడుచుకుంటూనే వెళ్తూనే ఉన్నాము. ఎంత వస్తుందనుకుంటే రావట్లేదండి. ఇంకా వస్తూనే ఉంది. ఇంకా ఎంత దూరం అని అట్లే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూడు మొత్తం చాలా అంటే చాలా గ్రీనరీ. ఇక్కడ ట్రైన్ చూడండి పక్కన, ఈ ట్రైన్లో వెళ్ళాం కదా ఇందాక, అంతా ఇక్కడ బోట్ రైడింగ్ చూడండి. ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలండి బోట్ రైడింగ్ కోసం. లాస్ట్లో ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఇంకా మీ యాక్టివిటీస్ డాన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ యాక్టివిటీస్ అన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్లో బోట్ రైడింగ్కి వెళ్ళండి. కానీ నాకు ఈ బోట్ రైడింగ్ ఎందుకో నచ్చలేదు అసలు. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్. ఎంత పెద్ద క్యూ చూడండి. బోట్ అంటే నేను ముందు కొన్ని వీడియోస్ మైసూర్ వెళ్ళినప్పుడు మేమే బోట్ రైడింగ్ చేసాము. అదైతే చాలా బాగున్నది. కానీ అంటే వీళ్ళే తీసుకెళ్ళి రావడం నాకు నచ్చలేదు. అంటే మనం రెడీ చేస్తే అది వేరేలాగా ఉంటుంది కదా, సో అందుకోసమని. ఇక్కడ చూడండి ఎంట్రీ ఫీజు 30 రూపీస్ సేమ్. ఇక్కడ వర్తే, కానీ నాకెందుకో నచ్చలేదు. అంత ఎంజాయ్ చేయలేదు అనిపించింది ఇక్కడ బోట్. మనం రైడ్ చేసుకుంటూ వెళ్తే కొద్దిగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ 20 మినిట్స్ అట్లా. కానీ వీళ్ళు చుట్టూరు 2 రౌండ్స్ వేశారండి. చాలా అప్సెట్గా ఫీల్ అయిపోయాము. మనకి కావాలంటే చాలాసేపు ఉండాలనిపిస్తుంది కదా వాటర్లో ఇక్కడ బోట్ చేసుకుంటూ. కానీ వాటర్ మురికి మాత్రం అస్సలు బాగలేవు వాటరు. నేను పొరపాటున చేయి పెట్టేసాను, అంతా బాగలేకుండా అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి చూస్తున్నారు ఇక్కడ మొత్తం. ఇక్కడ ఏదో కొద్దిగా బోట్ రైడింగ్ మాత్రం అప్సెట్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే అంతసేపు కూడా ఉంచలేదు వాళ్ళు, ఒక 2 రౌండ్స్ వేశారు, సో అందుకోసమని. మిగతా అంతా మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసాము. ఒకసారి మీరు వెళ్ళండి, 1 డే ట్రిప్ లాగా వెళ్ళండి ఫ్యామిలీతో. పిల్లలైతే చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా బాగా ఎంజాయ్ చేసి వచ్చేసాము. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.